బోన్సాయి చేయాలి అని చాలామందికి ఇష్టం ఉంటుంది. అది ఒక అభిరుచి మాత్రమే. మిద్దె తోటలో బోన్సాయి అనేది ఒక ఏర్పాటు మనం చేసుకోగలిగితే చిన్న కుండీలోనే మనం ఇలా చక్కగా కాయలు కూడా కాయించవచ్చండి. చూసారు కదా, ఒక జానెడు చిన్న కుండీ ఇది. దీంట్లో మొదలు ఇంత లావుగా ఉంది. ఇది దానిమ్మ చెట్టు. మీరు పూతతో చూస్తున్నారు, ప్రస్తుతానికి ఇది పూతతో ఉంది. అయితే దీన్ని ఎలా మార్చాం, దీన్ని బోన్సాయి ఎలా చేసాం, ఒక చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం. మొదలు మనం ఒక 12 ఇంచులు లేదా 14 ఇంచుల కుండీలో ఏ మొక్కనైతే మీరు వేయాలనుకుంటున్నారో, ఇది జూవి చెట్టు అండి, నేను ఇది బోన్సాయి చేయాలనుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే ఇది నేను ఒక 1 ఫీట్ కుండీలో దీన్ని మేము వేసుకోవడం జరిగింది. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే ఇది 1 ఇయర్లోనే కాండం ఎంత పటిష్టంగా ఎంత లావుగా వచ్చిందో చూసారు కదా. ఇదే కనుక మనం బోన్సాయిని ఒక చిన్న కుండీలో డైరెక్ట్గా మనం కుండీలో వేసేసుకుంటే కాండము ఇంత త్వరగా అంటే 1 ఇయర్లోనే మనకి ఇంత లావుగా రాదండి. కాబట్టి ఏంటంటే మీరు ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ మొక్కను మనం బోన్సాయి చేయాలి అనుకుంటున్నాము అని అంటే దాన్ని మొదలు మనం ఒక 1 ఫీట్ కానీ లేదంటే దానికన్నా మీద కానీ మనం ఒక కుండీలో దాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అయితే దీంట్లో చాలా స్టైల్స్ ఉన్నాయి. అంటే అది నంబర్ ఆఫ్ వెరైటీ స్టైల్స్ ఉన్నాయి దీంట్లో చేయాలనుకుంటే. నాకు ఆ స్టైల్స్ అన్నీ తెలియదండి. అంటే బోన్సాయిలో చాలా రకాల స్టైల్స్ ఉంటాయంటారు, అవి నాకు తెలియదు. కానీ ఏంటంటే మరగుజ్జు వృక్షాన్ని ఆ లుక్ని ఏర్పాటు కావడానికి మనం ఎలా చేయాలనేది బేసిక్ నాలెడ్జ్ అంతే ఇది. దీన్ని మనం 1 ఇయర్ పాటు దీంట్లో పెంచుకొని కాండం బాగా లావ్ అయిన తర్వాత మనం దీన్ని కట్ చేసుకుంటామండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చుట్టూతో మనకి ఇలా చిగుర్లు వస్తాయన్నమాట. అంటే మనకి ఎక్కడ కొమ్మ కావాలి అది మనం ఉంచుకుంటాము, ఎక్కడ వద్దనుకుంటాము అది తీసేస్తాం అన్నమాట. అలాగే బోన్సాయి వృక్షాన్ని మనం మార్చడానికి మెయిన్ ఇందులో మనం తీయవలసిందల్లా తల్లి వేరండి. అంటే ఏదైతే ప్రధానంగా ఉంటుందో, రూట్ అనేది ఏదైతే ప్రధానంగా పెద్దగా ఉంటుందో ఆ రూట్ని మనం కట్ చేయాల్సి వస్తుంది. కట్ చేసిన తర్వాత మనకి ఆ కట్ చేసిన చోట మనకి ఏంటంటే బ్యాక్టీరియా అనేది లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే మనం అక్కడ దాల్చిని పౌడర్ అనేది మనం కొంచెం అద్దితే సరిపోతుంది. అలా ఏంటంటే మనం ఈ పెద్ద వృక్షాన్ని మనం బోన్సాయి కింద మార్చుకోవాలంటే మనం చేయాల్సిన పని ఏంటంటే తల్లి వేరుని మనం కట్ చేయాలండి. కట్ చేసిన తర్వాత దానికి కొంచెం దాల్చిని పౌడర్ మనం పెట్టాలి. చాలామంది ఏంటంటే ఫంగిసైడ్ పౌడర్ని అడ్వైస్ చేస్తూ ఉంటారు. కానీ మనం ఏంటంటే కంప్లీట్గా మనం ఆర్గానిక్ చేస్తున్నాం కాబట్టి మనం అక్కడ దాల్చిని పౌడర్ అద్దడం వల్ల ఏంటంటే అది యాంటీ ఫంగల్ పౌడర్ కింద మనకి పనిచేస్తూ అట్ ద సేమ్ టైం ఏంటంటే రూట్స్ తొందరగా ఫామ్ అవ్వడానికి ఆ దాల్చిన పౌడర్ అనేది చక్కగా మనకు ఉపయోగపడుతుందండి. నేను అలాగే ఇది బోన్సాయి చేద్దామనే ఉద్దేశంతో మీరు చూద్దరు. కానీ ఇప్పుడు రండి నాతో. ఇదిగోండి, ఇది మేము 2 రకాల బోగన్ విల్లాల్ని మనం కలిపి గ్రాఫ్టింగ్ చేయడం జరిగింది. ఇది ఒకటి తెలుపు అలాగే పింక్ అండి. దీన్ని మనం గ్రాఫ్టింగ్ చేసుకున్నాం, రెండు కలిపి మనం అంటు కట్టుకున్నాం. తర్వాత ఏంటంటే ఈ మొదలు బలంగా రావడం కోసం అనేసి మనం 20 లీటర్ల వాటర్ క్యాన్లో వేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే మనకి మొక్క పటిష్టంగా తయారైంది అని అనుకున్నప్పుడు మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, ఎంత హైట్ కావాలంటే అంత హైట్కి మనం కట్ చేసుకుంటామండి. దీన్ని తల్లివేరు ఆల్రెడీ మనం తీసేయడం జరిగింది. తర్వాత మనకి పోర్టబుల్గా ఏ కంటైనర్ మనకి అందంగా కనిపిస్తుందో, ఏ కంటైనర్లో మనకి అది లుక్ బాగుంటుందో మీ అభిరుచిని బట్టి మీరు ఆ కంటైనర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అంజీర్ కూడా నేను బోన్సాయి చేశానండి. చూశారు కదా, మన మిద్దె తోటలో అంజీర్ బోన్సాయి ఉంది. అలాగే మనకి అంటు మొక్క పెద్దగా ఒక 10-15 అడుగులు పెరిగేటువంటి మొక్క కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇది సపోటా, దీన్ని కూడా మేము బోన్సాయి చేసామండి. దీంట్లో కూడా తల్లివేరు లేదు, తల్లివేరుని మేము కట్ చేసుకొని మేము పెట్టుకున్నాం. ఇదిగోండి చూసారా, మొదటి కాత అనేది స్టార్ట్ అయిందండి. ఇంతవరకు కూడా పువ్వు వచ్చింది, రాలిపోయింది. ఎందుకు అని అంటే చాలామంది పువ్వు వచ్చింది రాలిపోతుంది అని భయపడతారు. మొక్కకి తగినటువంటి వయసు ఉండాలి, అలాగే దానికి బలం ఉంటే ఖచ్చితంగా మనకి పూత అనేది రాలిపోకుండా కాయగా మార్చబడుతుందండి. ఇది మా ఫస్ట్ కాపు మొదలైంది ఇప్పుడే. బోన్సాయి చేసి కరెక్ట్గా 8 నెలలు అయిందండి. ఇటువంటి చిన్న చిన్న ప్రయోగాలు మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మిద్దె తోట మా ఉద్దేశంలో ఒక ప్రయోగశాల. మొదట మన ఆహారం మనం సంపాదించుకోవాలి. మొదట 4 రోజులు ఆకుకూరలు వస్తున్నాయంటే సంతోషం, తర్వాత ఒక 4-5 కాయగూరలు తెచ్చుకుంటాం. అది కూడా మనకి ఈల్డ్ ఇస్తుంది. ఒక 5-6 రోజులు మనకి చక్కగా ఆహారం మనం తీసుకుంటున్నాం అన్నప్పుడు తర్వాత ఏం చేయాలి అంటే అప్పుడు మీరు అభిరుచిని పెంపొందించుకోవడం కోసం ఇలాంటి బోన్సాయి, అలాగే మీరు మిగతా వాటిని ఆప్షనల్ ప్లాంట్స్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు.